సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓం నమ శివాయ అండ్ హర హర మహాదేవాకి. సో ఇంత మీనింగ్ ఉందా అనేది నాన్ రిలీజియస్ పీపుల్ కూడా సినిమా చూసి చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. సో ఆహ్, చాలా థ్యాంక్స్ అండి ఒక సనాతన ధర్మాన్ని ఇంత చక్కగా చూపించినందుకు. అండ్ మీరు నాకు థ్యాంక్స్ చెప్పారు. నేను నా వైఫ్‌కి చెప్పాలి. 4, 5 ఏళ్ల నుంచి రుద్ది, రుద్ది, రుద్ది నన్ను ఇటు మార్చేసింది. సో, ఓ రకంగా నా జన్మ ధన్యమైంది. అలాగే ఇక నుంచి ఎవరైనా అటువైపు ఆ దారి వైపు వెళ్తే వాళ్ళందరికీ కూడా నా లైఫ్‌లో ఉన్న పీస్ గానీ, సంతోషం గానీ వాళ్ళ లైఫ్‌లో కూడా ఉంటదని నేను నమ్ముతున్నా. అండ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే కాదు బయట వాళ్ళు కూడా చాలా బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. అవునండి. సో అవును. ఇండస్ట్రీ నుంచి మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏంటండి? ఇండస్ట్రీ నుంచి అంటే మంచి సినిమా అని చెప్పేసి మాట్లాడారు గానీ, బెస్ట్ కాంప్లిమెంట్స్ పర్టిక్యులర్‌గా ట్వీట్ ద్వారానో, మెసేజ్ ద్వారానో నాకు ఎవరు చేయలా. మేబీ ఇట్ ఈస్ టూ ఎర్లీ కదా! ఇంక 3 రోజులే. వాళ్ళు కూడా కొన్ని రివ్యూసో, కొన్ని మాటలో విని చూసుండకపోవచ్చు. రాబోయే రోజుల్లో చూడొచ్చు. చూసిన తర్వాత డెఫినిట్‌గా అప్రిషియేట్ ఇండస్ట్రీలో కల్చర్ ఉందిలెండి. ఎలాగో బాగున్నది. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి మళ్ళీ అది రీచ్ అవుద్ది. అండ్ ఓదెల రైల్వే స్టేషన్ తర్వాత ఓదెల 2 మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయి. ఒక పోస్టర్‌తో ఎక్స్పెక్టేషన్స్‌ని పెంచేశారు. నెక్స్ట్ ఓదెల 3కి ఇంకా ఎలా ఉండబోతుంది అని చాలామంది క్యూరియాసిటీతో అడుగుతున్నారు. మీరు అడిగారు. నాకు ఒక క్వెషన్ అయితే కొంచెం మిస్‌కమ్యూనికేట్ అయింది. అలా చేయకుండా చేయకుండా ఉండాల్సింది అనిపించింది. ఏంటంటే చివర్లో తిరుపతి సంహారం జరిగిన తర్వాత మళ్ళీ తర్వాత సైకిల్ ఎలా వచ్చింది అనేది చాలామంది శివుడు కదా! శివుడే తనని వధించిన తర్వాత ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే యాక్చువల్‌గా పార్ట్ 3కి మేము రాసుకున్న ఐడియాలో అది నేను ఇప్పుడు రివీల్ చేయకూడదు. కాబట్టి రివీల్ చేస్తేనే చాలామంది బాధపడకుండా ఉంటారు కాబట్టి చేస్తున్నా. అక్కడ చనిపోయింది తిరుపతని, అక్కడ కపాల మోక్షం జరిగింది తిరుపతికని మీరు ఎందుకు అనుకుంటున్నారు అసలు? అక్కడ ఏం జరిగిందనేది తెలీదు కదా! అది అంటే ఇప్పుడు అంటే దేవుడు చేసిన తర్వాత మీకు ఈ మాత్రం జ్ఞానం లేదా అని నాకు తెలిసిన ఒక పండితుడు నాకు మెసేజ్ పెట్టాడు. పెడితే ఆయనకు చెప్తే అవునా! మరి అది ఎలా సో, అందుకని ఈ మీడియా ముఖంగా నేను చెప్తున్నాను. అక్కడ ఏం జరిగింది? అక్కడ అసలు కపాలం మోక్షం జరిగింది ఎవరికి అనేది తర్వాత ఆ పరమాత్ముడు ఆశీర్వదిస్తే ఆ తర్వాత